హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ విత్ రాఘు. అగ్రహారం ల్యాండ్స్ అంటే ఏంటి, మీరు కొనడానికి సేఫా లేదా లీగల్ ఇష్యూస్ ఉంటాయా, ఇన్ 60 సెకండ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అగ్రహారం ల్యాండ్స్ అంటే పాస్ట్లో కింగ్స్ ఆర్ రూలర్స్ బ్రాహ్మిన్స్కి డొనేషన్గా ఇచ్చిన ల్యాండ్స్. ఇన్ సింపుల్ వర్డ్స్, దీస్ ఆర్ ద గిఫ్టెడ్ ల్యాండ్స్ మెయిన్లీ ఫర్ రిలీజియస్ ఆర్ ట్రెడిషనల్ పర్పసెస్. ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారంటే మోస్ట్లీ బ్రాహ్మిన్స్కి ఇచ్చారు. వాళ్ళకి పూజ, రిచువల్స్ అండ్ ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్గా ఉంటుందని. అండ్ దీస్ ల్యాండ్స్ వర్ నాట్ ఫర్ కమర్షియల్ యూజ్ ఒరిజినల్లీ. సో లీగల్ స్టేటస్ ఇప్పుడు ఏంటి అంటే ప్రజెంట్ టైంలో కొన్ని అగ్రహారం ల్యాండ్స్ ప్రైవేట్ ఓనర్షిప్లో కూడా ఉన్నాయి, కానీ చాలా కేసెస్లో క్లియర్ టైటిల్స్ ఉండవు ఆర్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉండకపోవచ్చు, గవర్నమెంట్ డిస్ప్యూట్స్ రావచ్చు, రీసేల్ ప్రాబ్లం ఉంటుంది, అండ్ బ్యాంక్ లోన్ కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో కొనేటప్పుడు జాగ్రత్త. మీరు అగ్రహారం ల్యాండ్ కొనాలి అనుకుంటే కంప్లీట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయండి, లోకల్ రెవెన్యూ ఆఫీస్లో చెక్ చేయండి, లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోండి. సో చీప్గా దొరికిన ల్యాండ్ అంటే వెంటనే కొనకండి. అగ్రహారం ల్యాండ్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది ఇఫ్ ప్రాపర్ క్లారిటీ లేకపోతే. ప్రాపర్టీ కొనే ముందు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలి అంటే ఫాలో అవ్వండి ఫర్ మోర్ రియల్ ఎస్టేట్ టిప్స్.